ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా మీరు ఇంట్లో ఏ పని చేపట్టినా సరే విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఈ పండుగ స్పెషల్ సందర్భంగా మన సెట్కు కూడా ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆవిడే మమతా రమేష్ గారు. ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడి అందరినీ అలరించిన మమతా రమేష్ గారిని ఇప్పుడు మనం వెల్కమ్ చేద్దాం. మమతా రమేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. మమతా గారు, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరఫు నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మరోసారి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ మా తరఫు నుంచి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో మమతా గారు, మనం ఇవాళ వంటలోకి వెళ్లే ముందు ఒక్కసారి అక్కడ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. అవునండి. సో ఈ విజయదశమి సందర్భంగా మీరు దసరా వచ్చిందంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో అందరిలాగే మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. కొత్త బట్టలు, పిండి వంటలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. బతుకమ్మ చాలా బాగా చేసుకుంటామండి. విలేజ్ వెళ్ళిపోతాము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. సో అక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం దసరా పండుగ. అందరితో అక్క చెల్లెళ్ళు అందరూ వస్తారు. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇంతకీ ఏ విలేజ్ అండి మీది? మాది అత్తమ్మ వాళ్ళది వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ గోదావరి, కానీ అమ్మ వాళ్ళది వచ్చేసి శంషాబాద్ మండల్ నానాజీపూర్ విలేజ్ అనమాట. నైస్ అండి. అంటే సంవత్సరం మొత్తంలో కూడా బాగా ఎక్సైట్మెంట్ వచ్చే పండుగ అందరికీ కూడా దసరా పండుగ. ఎవరు ఎక్కడున్నా సరే, పిల్లలందరూ స్కూల్స్, హాస్టల్స్, ఇంకా లేకపోతే ఇంజనీరింగ్, ఎవరైనా సరే, ఎలాంటి స్టూడెంట్స్ అయినా సరే మొత్తం అందరూ ఊళ్ళకి వెళ్ళిపోవాల్సిందే, పండుగ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఆ నవరాత్రులు, ఆ దసరా ఫీల్ అంటేనే అదొక మంచి ఆ ఫెస్టివ్ ఫీల్. అండ్ ఆల్సో మోర్ దెన్ ఎనీథింగ్ చాలా పవర్ఫుల్ ఫీలింగ్ కూడా. ఎందుకంటే విజయదశమి అంటే అమ్మవారు విజయం సాధించారు కాబట్టి, సో మనకు కూడా ఒక మంచి ఆ పవర్ఫుల్ వైబ్. అండ్ అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే దసరా అయిన తర్వాత మళ్ళీ దీపావళి వచ్చేస్తుంది. సో ఈ ఫెస్టివ్ సీజన్ చాలా చాలా స్పెషల్ సీజన్ కదండి. అండ్ సీజన్ ఎంత స్పెషలో మనం తయారు చేసుకునే వంటలు కూడా అంతే స్పెషల్ గా ఉంటాయి. సో అందరం రకరకాల వెరైటీస్ ఇంట్లో ట్రై చేయడం, మన బంధువులందరినీ పిలవడం, అందరికి భోజనాలు పెట్టడం. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఈ బ్యూటిఫుల్ సీజన్ వైబ్ ని మనం అలాగే కంటిన్యూ చేయాలి అంటే మనం చక్కగా ఒక మంచి పాటతో మనం స్టార్ట్ చేద్దాం ఇవాళ ఎపిసోడ్. దాని తర్వాత వంటలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, తప్పకుండా. సో నేను బావ బంగారం పాటతో ఫేమ్ అయ్యానండి. సో ఆ పాట వచ్చేసి మనకి హేమారెడ్డి గారు అని జగిత్యాలండి ఆమె రాశారు. సో థ్యాంక్ యూ సో మచ్ హేమక్క, నాకు మంచి సాంగ్ ఇచ్చి మంచి విజయాన్ని ఇచ్చారు. సో ఆ పాట మీకు. బావో బంగారం నీ నవ్వే సింగారం, తింపుతుంటే మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం, తింపుతుంటే మీసం అయిపోయా దాసోహం. బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం. సో ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట అండి. సో జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఒక మంచి సక్సెస్ని ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సూపర్ అండి, చాలా బాగుంది పాట, మంచి ఎనర్జీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాం. రెసిపీ ఏంటండి ఇవాళ స్పెషల్? ఈ రోజు రెసిపీ వచ్చేసి క్షీరాన్నం అండి. సో అందరికీ ఈజీ పద్ధతిలో మనము చేసి చూపిద్దాం. దీన్నే మనం చక్కెర పొంగల్ అని కూడా అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అనుకుంటారు. మనమైతే క్షీరాన్నం. ఓకే అండి, మనం తయారు చేసుకునే ముందు ఈ క్షీరాన్నం తయారీకి అసలు ఏమేమి పదార్థాలు కావాలో మనం చూద్దాం అండి. ముందుగా రైస్, పెసరపప్పు, బెల్లం, పాలు, జీడిపప్పు, నెయ్యి, ఇలాచి. ఓకే అండి, ముందుగా ఏం చేయాలండి? సో మనం ఫస్ట్ రైస్ ని, పెసరపప్పుని కడిగేసి మనం ఉడికించుకుందామండి. ఓకేనా? ముందుగా ఒక కప్పు బౌల్కి మనం 2 cups వాటర్ తీసుకోవాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. సో అరకప్పు పెసరపప్పు. సో వీటిని మంచిగా కడుక్కోవాలి. ఓకే. దసరా వచ్చిందంటే మీ ఇంట్లో కంపల్సరీగా ఉండే వంటలు ఏంటండి? మా ఇంట్లో స్వీట్స్ అంటే మేము సేమియా పాయసం చేసుకుంటామండి.
సో దాని తర్వాత ఇంకా నాన్ వెజ్కి వెళ్ళిపోతాం. సో మనము కడిగేసుకున్నాం కదా, సో మనం వీటికి 3 cups వాటర్ తీసుకోవాలండి. 1 కప్పు రైస్కి మనం 2 cups వాటర్. పెసరపప్పు తీసుకున్నాం హాఫ్ కప్ కాబట్టి సో మనం 3 cups వాటర్ తీసుకుందాం. కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. సో ఇది వేసేసుకుంటున్నాను. సో రైస్ అండ్ పెసరబాళ్ళు 2 కలిపి వేస్తాం. సో ఇది సిమ్లో పెట్టి మంచిగా మెత్తగా అయ్యే వరకు కొంచెం మనం ఉడికించుకోవాలి. సో అంతవరకు మనం పాలు కాయించుకుందామండి. సో మనం తీసుకున్నాక 2 cups పాలు వేడి చేసుకోవాలి. లేదు సపరేట్ గా మనం చేసుకోవాలి. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటండి? సేమియా పాయసం. సో 2 cups పాలు. ఓకే, రైస్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ పాలు కూడా మరుగుతున్నాయి. సో ఈ లోపు ఒక పాట పాడేస్తారా? తప్పకుండా అండి. సో ఇది దసరా స్పెషల్ కాబట్టి మనకు అమ్మవారి పాట కంపల్సరీ ఉండాలి. సో అమ్మవారి గురించి. అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు శరణాలు శరణాలు. అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు శరణాలు శరణాలు. సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూసున్న దుర్గమ్మ, సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూసున్న దుర్గమ్మ, త్రిశూలం బట్టి కనుగుడ్లు తెరిసి జగమేలుతున్నావే జగదాంబ. అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు శరణాలు శరణాలు. సూపర్బ్ అండి, చాలా పవర్ఫుల్ గా ఉంది సాంగ్ మాత్రం, అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్స్ కూడా. లవ్లీ, అసలు చాలా బాగుందండి. దుర్గమ్మ పైన చాలా చక్కగా పాడారు పాట. మీ ఇంట్లో దసరా వచ్చిందంటే మీరు పిలుచుకునే బంధువులు ఎవరెవరు ఉంటారు, లేకపోతే మీరే వాళ్ళ ఇంటికి వెళ్తారా? యాక్చువల్గా దసరా వచ్చింది అంటే పుట్టిల్లే గుర్తుకొస్తుంది కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామండి. మేము ఒక 5-6 days ముందే వెళ్ళిపోతాము. సో అక్కడే అక్క వాళ్ళు నవరాత్రులు కూడా ఉంటాయి, అప్పుడే ఉంటాయి కాబట్టి ఇంకా అందరం అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. మీ సింగింగ్ జర్నీకి వస్తే అసలు మీరు పాటలు పాడడం ఎప్పుడు మొదలు పెట్టారు? నేను సింగింగ్ నా జర్నీ వచ్చేసి 2022లో నేను స్టార్ట్ చేశానండి. నాకు మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం పోచన్న గారు అని. సో అతని ఛానల్లో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. సో అక్కడి నుంచి ఇంకా నా జర్నీ కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆయనకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ఎందుకంటే నన్ను జానపదానికి పరిచయం చేసింది పోచన్న గారు కాబట్టి ఆయనకి ఏ విధంగా అయినా ఇక నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నైస్ అండి. సో మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏది? ఫస్ట్ సాంగ్ వచ్చేసి బావ గురించి అండి. అంటే ఆ సాంగ్ ఎలా అంటే పల్లెటూరులో ఉండే మరదలు పట్నంలో ఉండే బావకి అడుగుతుంది అనమాట, బావ నన్ను పట్నం తీసుకెళ్ళు, నాకు అన్ని చూపించు, నాకు వాళ్ళని పరిచయం చెయ్యి, వీళ్ళని పరిచయం చేయి, అంటే హీరోయిన్స్ ఉంటారు కదా, సో అలా పరిచయం చెయ్య బావ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ సందర్భంలో ఒక 2 lines. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. ఓ చాలా బాగుంది. సో ఆ తర్వాత మీకు వరుసగా అవకాశం స్టార్ట్ అయిపోయింది. అట్లా రావడం జరిగిందండి. సో ఈ 3 years లో 22 నుంచి 25 వరకు కూడా మీరు పాడిన అన్ని పాటల్లో కల్లా మీకు మనసుకు బాగా నచ్చిన పాట ఏది? మనసుకు బాగా నచ్చిన పాట అంటూ బావు బంగారం సాంగే అండి. సో ఆ సాంగ్ అంటే చాలా కష్టపడ్డాం మేము. ఆదిలాబాద్ వెళ్ళి ఇచ్చోడ వెళ్ళి పాడానండి ఆ సాంగ్. సో మంచి సక్సెస్ ఇచ్చింది నాకు. దాని తర్వాత నేను ఒక మంచి స్థాయిలో ఉన్నానండి. అంటే అంతకు ముందుకు నేను తెలీదు. సో ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి పాలు. సో అంతకు ముందుకు నేను అంత బేసిక్గా ఎవరికి తెలియదు. బావ బంగారం పాట తర్వాత కళాకారులకు కానీ ప్రేక్షకులకు కానీ తెలిసినాను అనమాట. సో నెక్స్ట్ ఒక 5-10 years కమింగ్లో మీ గోల్స్ ఏంటి? నా గోల్స్ అంటే ఏం లేదండి, ఒక మంచి స్థాయిలో ఉండాలి, ఒక సింగర్గా ఒక మంచి స్థాయిలో ఉండాలి, అంతే. అంతే, మీ పేరు అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి, గుర్తింపు, అంతే. ఒక గుర్తింపు, మంచి గుర్తింపు రావాలి. సో
అట్లా. సో చక్కగా మీకు టీవీ షోస్ వాటిలో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నట్టు వస్తున్నాయి. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వెళ్ళానండి. సో మంచిగా వస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది. సో ఇండియా దాటి వెళ్ళారా వేరే కంట్రీ? లేదు లేదు లేదు, దానికోసం చూస్తున్నాను. సో చూడాలి, త్వరలో అది కూడా జరగబోతుంది. చూడాలి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది మనం ఇంకా కొంచెం ఉడికించుకోవాలి. ఓకే. ఈ కాగబెట్టుకున్న పాలు మనం ఒక కప్లో పోసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో ఇది మంచిగా ఉడకాలి, కొంచెం బాగా ఉడకాలి. ఓకే అండి. సో అన్నం ఉడికిపోయినట్టుంది. ఉడికిపోయింది కదా. సో మనం పాలు కూడా కాగబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం. ఓకే. మనం 1/2 కప్పు నెయ్యి. ఓకే. సో ఇది మనకి మెల్లగా ఉడుకుతుంది కదా. సో మనం జీడిపప్పు ఒక కప్పు తీసుకున్నాం. సో ఇది మనకు కొంచెం ఉడికింది కదా. మనం ముందుగా తీసుకున్నాం కదా 2 కప్పుల పాలు. అవునండి. సో మనం ఇందులో ఆల్రెడీ మనం బాయిల్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇందులోనే యాడ్ చేసుకుందాం. కాసేపు ఉడికించాలి కదా. ఏమంటే ఈ లోపు మీ దగ్గర నుంచి ఇంకో పాట, మీకు నచ్చిన పాట ఏదైనా కూడా నేను కలుపుతూ ఉంటా. డోంట్ వరీ. రీసెంట్ గా పాడానండి. ఓకే. మళ్ళీ ఈ పాట కూడా హేమారెడ్డి గారే రాశారు. మీకు ఆవిడ బాగా కలిసి వచ్చినట్టు? బాగా కలిసి వచ్చిందండి, బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే నా వాయిస్ కి తగ్గట్టుగా తన సాంగ్స్ రాస్తా ఉంటది. సో అది కూడా బావ గురించి. సో ఒక 2 లైన్లు తప్పకుండా. సక్కని నా బావాలిగిండు, మందలియవోతే గులిగిండు, బావెనక నేను వంగాగిండు, ఏమి కావాలని అడిగిండు, ఆశపడి నేను అడగంగా చూసిండు బావా కోపంగా, సక్కని నా బావా అగ్గో సక్కని నా బావాలిగిండు, మందలియవోతే గులిగిండు. సో ఇది కూడా అక్కనే రాసిందండి. చాలా బాగుందండి, చాలా బాగుంటది. ఫుల్ సాంగ్ ఇంకా చాలా బాగుంటదండి. ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో ఇది మరుగుతుంది కదా, మనము 2 కప్స్ బెల్లం తీసుకున్నాం. సో ఇది కూడా ఇందులో వేసేద్దాం. సో జీడిపప్పు కూడా ఉడికిపోయి, ఐ మీన్ రోస్ట్ అయిపోయిందండి యాక్చువల్లీ. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఓకే. సో బెల్లం మొత్తం కరగాలి. కరగాలి, సిమ్ లో పెట్టుకుందాం కొంచెం మనం. ఓకేనా. ఇది కొంచెం బాగా దగ్గరికి కావాలి. మనకి బెల్లం తొందరగా కరిగిపోతుంది కాబట్టి అడుగంటకుండా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా. సో అంతలోపు మనం జీడిపప్పు వేయించుకున్నాం కదా, సో అది పక్కకి తీసి పెట్టుకుందాము. రెడీ అండి. ఓకేనా. బెల్లం అంతా కరిగిపోతుంది. సో తొందరగా కరిగిపోతుంది కాబట్టి కొంచెం మనం సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. సో మీకు అంటే మీరు ఇప్పుడు ఏ పాటలు పాడినా సరే మంచిగా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి అండ్ మీకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. సో మీ ఇంట్లో వాళ్ళ సంతోషం, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి. ముందుగా మా నాన్నగారు కానీ మా హస్బెండ్ కానీ వీళ్ళిద్దరు సపోర్ట్ చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఏ ఇంట్లో అయినా కూడా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి తనకు నచ్చింది చేయాలి అని అంటే తప్పకుండా బ్యాక్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ముందుగా పెళ్ళైన ఆడపిల్లలకైతే హస్బెండ్ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. సో నాకైతే ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. సో మా హస్బెండ్ అంటే నాకు ఎంత సపోర్ట్ చేస్తాడంటే చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. సో ఆయనకు కూడా బాగా ఇష్టమా మీరు ఇలా చక్కగా పాటలు పాడడం? చాలా. తనకు ఒక తన లక్ష్యం ఏంటి అంటే నన్ను ఒక మంచి స్థాయిలో చూడాలి సింగర్ గా అనేది తన లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి అని నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే ఓకే. మరి మీ ఆయన మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్నారు అండ్ అలాగే మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఆయనకు డెడికేటెడ్ గా ఏదన్నా పాట? తప్పకుండా. ఆయన కోసమే పాట రాసుకున్నాను నేను. సో నాకు ఆయన కోసం నేను పాట రాయించుకున్నాను. సిమ్ లో పెడదాం ఇది కొంచెం. సో తన మీద ఒక పాట రాసుకున్నానండి.
మనసు వడితి నీ పైన రమేష మరి సెట్ల ఉందునయ్య నిన్ను రమేష నా పైన జాలి లేద నీకు రమేష కాస్త జాలైనా సూపరాధ రమేష రమేషో రమేషో ముద్దుల రమేషో చెంతకు రావయ్యో తీసుకుపోవయ్యో రమేషో ముద్దుల రమేషో చెంతకు రావయ్యో తీసుకుపోవయ్యో. అబ్బో చాలా చాలా బాగుందండి. వెరీ నైస్. ఇంట్లో చాలా ఇష్టంగా తను ఎప్పుడైనా కోపంలో ఉన్నా కూడా అట్లా పాడుతూ ఉంటాను. సో ఈ సాంగ్ వచ్చేసి మనకు కొమ్ము నరసింహ గారు అని తను రాశారండి. అన్న నాకు ఇట్లా పాట కావాలి మా హస్బెండ్ పైన అంటే అడగని అడివే రాసిచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ కొమ్ము నరసింహ అన్న, మంచి పాట రాసిచ్చిండు. ఎక్కడ పోయినా అడుగుతారు అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎక్కడ వెళ్ళినా పాడతాను ఈ పాట. మీ హస్బెండ్ గురించి పాడండి అన్నప్పుడు తన కోసం స్పెషల్ గా రాసుకున్న సాంగ్ పాడడం అంటే ఇంకా బాగుంటుంది కదా. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మా కోసం పాడారు నిజంగా. ఇప్పుడు ఉడికిపోయినట్టుంది కదా కొంచెం. రెడీ అయిపోయిందా అండి? రెడీ అయిపోయిందండి. సో ఇక మనం లాస్ట్ గా జీడిపప్పు సర్వ్ చేసుకొని దీంట్లో వేసేయచ్చా? వేసేయండి. సో కొంచెం మనం ఇలాచి తీసుకున్నాం కదా, ఇది కూడా తీసుకుని కలుపుకుంటే క్షీరాన్నం రెడీ అండి. సూపర్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. పాటలు అయితే చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మరి వంట టేస్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. మీ వారికి మీ వంటలు నచ్చుతాయా? బాగా నచ్చుతాయండి. నాన్ వెజ్ బాగా చేస్తాను. సో నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ చాలా ఇష్టం తనకి. రెడీ? ఓకే, రెడీ అయిందండి. ఆఫ్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, క్షీరాన్నం అదే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది చక్కగా. సో ఈ విజయదశమి సందర్భంగా మంచిగా ఇప్పుడు డిష్ అవుట్ చేసేసి అమ్మవారి పేరు అలా తలుచుకొని చెప్పుకొని మంచిగా మన ఇద్దరం తినేద్దాం చక్కెర పొంగలి. డిష్ అవుట్ చేసేద్దామా? దసరా సందర్భంగా క్షీరాన్నం రెడీ అయిందండి. మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, మమతా రమేష్ గారు ఇంతవరకు మనల్ని ఎన్నో పాటలు పాడి అలరించి ఇప్పుడు ఇక్కడ మన వంటలు కూడా చేశారు. ఇక్కడికి వచ్చి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఈ చక్కెర పొంగలిది. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. క్షీరాన్నం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, నెయ్యి, బెల్లం, జీడిపప్పు, యాలకులు. క్షీరాన్నం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో సరిపడా నీళ్లు వేసి తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పాలు, బెల్లం వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఇలాచీ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్షీరాన్నం రెడీ. ఈ చక్కెర పొంగలిని అమ్మవారికి ఒక్కసారి అలా నైవేద్యం అలా అర్పించి వచ్చి టేస్ట్ చేద్దాం రండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం, ఇద్దరం కూడా చేద్దాం ఎలా ఉందో ఏంటో. కమాన్. చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పాటలు ఎంతో చక్కగా అమృతంలో ఉన్నాయో ఫుడ్ కూడా అంతే బాగా చేశారు నిజంగా. సో దసరా సందర్భంగా ఈటీవీ అభిరుచి నుండి రారండో వంటలు చేద్దాం అనే ప్రోగ్రామ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి దయ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా మమతా రమేష్ గారు చక్కగా ఇక్కడికి వచ్చి మంచి వంటను తయారు చేసి మా అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వంటకాన్ని మా అందరికీ పరిచయం చేసినందుకు మా తరఫు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ ఈ దసరా సందర్భంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్. బాయ్. సో ఇవాళ మమతా రమేష్ గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీ చూసారు కదండి. మరి దసరా పండుగ స్పెషల్ సందర్భంగా ఇంట్లో రెసిపీని ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్. మరోసారి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. బాయ్.